శ్రీ దత్తగురుభ్యో నమః. దత్తుని నాల్గవ అవతారంగా కాలాగ్ని శమనుడు దయించెను. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. ఆశ్రమంలో తపోనిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయననే దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనంతో తెరిచిన ఋషి కన్నుల నుండి దివ్య కాంతి వెడలి అనసూయ దేహంలో ప్రవేశించెను. అది మార్గశిర మాసం పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను నవమాసాలుగా తలచి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రయుక్త సంధ్యా సమయాన కాలాగ్ని శమనుడుగా జన్మించెను. సకల సృష్టి పులకించింది. జగత్ప్రభుడపుడు చంద్రదత్త దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చెను. త్రిమూర్త్యాత్మకుడైన బిడ్డని చూచి అనసూయాత్రులు పొంగిపోయిరి. మార్గశిర పూర్ణిమ నాడు మూఢర్ఘ్యాల పూజ, పంచామృత నివేదన, బ్రాహ్మణ భోజనము విధి. దత్తుని 5వ అవతారంగా యోగి జన వల్లభుడుద్భవించెను. యోగి జన విజ్ఞాననాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా తన బాల్య రూపాన్ని విడచి తేజోమూర్తిగా దర్శనమిచ్చెను. యోగి జన వల్లభునకు జన్మ కర్మ గుణ రూప మాయ నాశాలు లేవు గనుక అతను సర్వవ్యాపి. ఈ మూర్తిని దర్శించి ధ్యానించిన సకల శుభదాయకమండి. మార్గశిర పున్నమి బృహస్పతి వారం మధ్యాహ్నం అర్ఘ్యం ముత్యాలు పంచభక్ష పరమాన్నాలు సమర్పించి ఓం యోగి జన వల్లభాయ నమః అను మంత్ర జపం చేసి ధన్యులవడం సులభం. దత్తుని 6వ అవతారంగా శ్రీ లీలా విశ్వంభరుడు పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే. బాలదత్తుడైన యోగి జన వల్లభులొకసారి అన
అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి వలసినవన్నీ ప్రసాదించెను. ఒకసారి శిష్యులకు వేదం నేర్పేవారు ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉండేవారు. మరొకప్పుడు తన యోగమాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేశాడు. అహంకారం పర్వతమైంది, కామము సింహముగా మారింది, క్రోధం శివంగిగా, మనసు సరస్సుగా, యజ్ఞాదులు వృక్షాలయ్యాయి. ఆ వృక్షాల నిండా అమృత ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు ఆశగొల్పుతాయి గాని వివేచిస్తే అవి కోరదగినవి కావు. వాటి నీడ కూడా విషపూరితమే. జలము అంతే. సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అని సెలవిచ్చారు శ్రీలీలా విశ్వంభరులు. ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవించారు. ఆయన అప్పుడు అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులయ్యారు పిమ్మట. కానీ మరలా వనము చేత భ్రాంతులై మరలా మరచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. వారి లీలలలో ఒక భాగంగా ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలు తపోనిష్ఠుడై ఉండి ఒక వనితను తోడ్కొని మద్యం సేవిస్తూ బయటకొచ్చినారు. అయినా మనుషులప్పుడు ఇది దత్తుని లీలలుగా భావించి వారాయనను విడువలేదు. ఇన్ని లీలలు చేసిన దత్త స్వామిని శ్రీలీలా విశ్వంభరుడంటారు. ఈయన ప్రకటమైనది పుష్య పౌర్ణమి నాడు, పుష్యమీ నక్షత్రం, బుధవారం, సూర్యోదయ కాలం. ఆనాడు లీలా విశ్వంభరుని విధియుక్తంగా పూజించి తరించాలి. దత్తుని 7వ అవతారంగా
సిద్ధరాజుగా దర్శనమిచ్చారు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రధాత్రే నమో నమః. అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంభరుడు గుప్తంగా బదరికావనం చేరారు. అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటుండిరి. వారు సిద్ధరాజు దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడనని, ఒక గురువు ఆశ్రయమును లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధనయని, నిరంజనియే ముద్రని సెలవిచ్చిరి. ధ్యానానికతీతమైనదే తన లక్ష్యమన్నాడు. దుర్లభమైన ఆనందమే తన మార్గమన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసురుద్రాది ఇత్యాది దేవతలు సాక్షాత్కరించారు. సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికే సమయంలో వారించకండి, ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరు, వారి సిద్ధి ఇది అని దత్తుని 7వ అవతారమైన సిద్ధరాజు సెలవిచ్చిరి. అప్పుడు వారందరూ సిద్ధరాజును శరణు పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రముపదేశించమని కోరగా ఆయన అలాగే మంత్రముపదేశించిరి. దత్తుడు సిద్ధరాజుగా అవతరించిన రోజు మాఘ పూర్ణిమ మఖా నక్షత్రయుక్త బృహస్పతి వారం. శ్రీ దత్తాత్రేయుని 8వ అవతారంగా జ్ఞానసాగరుడు ఉదయించెను. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. అజ్ఞానమే జీవులనన్నింటినీ క్షోభింపజేస్తోందని తలచి దత్తుడు పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యారు. నాడు పునర్వసు నక్షత్రయుక్త రవివారం. ఆయన శిష్యుల నడుమ గాలిలో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విఫలులై శరణు పొందగా, అప్పుడు ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు సర్వకారణుడైన దత్తుని మీరేమి చెలింపచేయలేరనుచు పూర్వముపదేశించిన మంత్రాన్ని జ్ఞానాన్ని కూడా ఉపదేశించిరి. యథోక్త పూజ మందిర నిర్మాణము విధి. దత్తుని 9వ అవతారంగా విశ్వంభరావధూతగా అవతరించిరి.
భగ్నయోగులైరి ఆయనను బాధింపజూచి చేతగాక శరణు పొందిరి తన విశ్వరూపాన్ని విశ్వంభరావధూతగా చైత్ర పూర్ణిమ చిత్తా నక్షత్రయుక్త మంగళవారం రెండవ యామంలో రెండవ గంట సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని తాను నిర్గుణుడని చెప్పి భక్తులకు భయమిచ్చాడు శ్రీ దత్తుని పదవావతారంగా మాయాయుక్తావధూతగా అవతరించి మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మరూపాయ నమస్తేస్తు పరమాత్మనే స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం భిక్షు రూపంలో భిక్ష కోసం శీలుడని బ్రాహ్మణుని ఇంటికి శ్రాద్ధ సమయంలో భిక్షకెళ్ళినా